తెలంగాణ పోలీసుల తరఫు నుంచి సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కార్యక్రమం. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అప్సిగూడకు సంబంధించినటువంటి ఒక సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్ గురించి మీకు చెప్తాను. దాని ద్వారా అన్నోన్ లింక్స్ కానీ తెలియని వ్యక్తుల ద్వారా నుంచి వచ్చే లింక్ని క్లిక్ చేయడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ ఏ విధంగా మోసపోతామనేది మనకి ఈ ఇన్సిడెంట్ ద్వారా అర్థమవుతుంది. సో వివరాల్లోకి వెళ్తే అప్సిగూడకు చెందినటువంటి ఒక డెంటిస్ట్ డాక్టర్ దగ్గర నుంచి 14 కోట్ల రూపాయలు అనేది సైబర్ క్రైమ్ ద్వారా అయితే పోవడం జరిగింది. ఇది ఎలా జరిగింది అనేది నేను చెప్తాను చూడండి. ఒక అమ్మాయి, తన పేరు వచ్చేసి మౌనిక. తను ఫేస్బుక్ ద్వారా అయితే ఈ డాక్టర్ గారికి అయితే ఫేస్బుక్లో మెసేజ్ చేయడం జరిగింది. తన పేరు మౌనిక అని. సిఎంఎస్ కంపెనీలో నేను ఒక వర్క్ చేస్తానని చెప్పింది. సో తన సిఎంఎస్ కంపెనీ అంటే ఏంటిదంటే ట్రేడింగ్కి సంబంధించిన కంపెనీ, స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా, ట్రేడింగ్కి సంబంధించిన కంపెనీ. ఇందులో వర్క్ చేస్తానని చెప్పి తనతో చాటింగ్ చేస్తూ మొబైల్ నెంబర్ తీసుకుంది. మొబైల్ నెంబర్ ద్వారా ఫేస్బుక్లో చాటింగ్ ఆపేసింది. దాని తర్వాత డైరెక్ట్ వాట్సాప్లోకి వచ్చింది. వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటూ వీళ్ళు 3 సెప్టెంబర్ నుంచి 28 నవంబర్ వరకు అయితే చాటింగ్ చేస్తూ దశల వారీగా మీరు అమౌంట్ని అయితే నేను ఇందులో వర్క్ చేస్తున్నాను, ఇందులో మంచి ప్రాఫిట్స్ వస్తాయి, నేను మీకు ఒక లింక్ పంపిస్తాను, ఇందులో రిజిస్టర్డ్ అవ్వండి, రిజిస్టర్డ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ కొంచెం అమౌంట్ పెట్టి చూడండి, మీకు నచ్చితేనే మళ్ళీ దాని తర్వాత ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాను. సో డాక్టర్ ఏం చేశాడంటే ఫస్ట్ ఒక 1 lakh రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేశాడు. తను 1 lakh ఇన్వెస్ట్ చేసిన 2-3 days తర్వాతనే తనకి 85,000 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. సో డాక్టర్ ఏం చేశాడంటే 85,000 రూపీస్ని విత్డ్రా చేశాడు. సో విత్డ్రా అయింది అమౌంట్. సో 1,85,000 అనేది విత్డ్రా అయ్యే వరకు డాక్టర్కి కొంచెం నమ్మకం వచ్చి అలా ఈ 3 months అనే గ్యాప్లో టోటల్గా 14 crores అనే వరకు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఇన్వెస్ట్ చేశాడంటే ఆ అమ్మాయి వాట్సాప్లో ఒక లింక్ పంపించింది. ఆ లింక్ ద్వారా తన కంపెనీలో ప్రొఫైల్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఇన్వెస్ట్ చేసిన 14 crores మనకు మొత్తం ప్రాఫిట్ వచ్చేసి 35 crores ప్రాఫిట్ చూపించింది. ఆ 35 crores విత్డ్రా చేసుకుందాం అనుకున్నాడు. విత్డ్రా చేయాలంటే మీరు 30% ట్యాక్స్ పే చేయాలని ఉంది. సో తనకు డౌట్ వచ్చిన తర్వాత తన కొలీగ్స్, తెలిసిన ఫ్రెండ్స్ వల్ల ఈ కంపెనీ గురించి అయితే ఎంక్వైరీ చేశారు. ఈ కంపెనీ అనేది ఒక ఫేక్ కంపెనీ అనేది తనను గుర్తించారు. తను వెంబడే పోలీసులకు, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే దీంట్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని గురించి అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీని ద్వారా ఏం తెలుసుకోవాలని అంటే తెలియని వ్యక్తుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇతర వ్యక్తుల తెలియని లింక్స్ను ఓపెన్ చేయడం ద్వారా మీ అమౌంట్ని లాస్ అవుతారు. సో ఇలా లాస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఇలాంటి సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేటిది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్కి సంబంధించింది మరింత అప్రమత్తంగా ఉండడానికి కోసం ఇలాంటి ఏవేవైతే సైబర్ క్రైమ్ జరుగుతున్నాయో వాటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాము. సో స్టే సేఫ్, బీ అవేర్నెస్. థ్యాంక్ యూ.